కార్ పార్టీ లీడర్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఇలాకా సిరిసిల్ల కూపన్ షాపు డీలర్లు పెట్రోల్ బాటలు పట్టుకొని నీళ్ళ ట్యాంకు ఎక్కిర్రు. కంట్రోల్ బియ్యం పంచిపెట్టే మా డీలర్ల కష్టాలు ఎవరికి చెప్పుకున్నా కానీ ఏం ఫాయిదా లేకుండా ఉన్నది. మేము బతికేందుకని బాధపడుతుర్రు. మనమన్న వాళ్ళని కాపాడదాం పాన్రి. ఓ అన్నలు మేము వస్తున్నాం ఆగురి. అమ్మా పెట్రోల్ బాటలు పట్టుకోవాల్సినంత బాధ ఏమొచ్చిందో చెప్పుండ్రి. ఇన్నరా సిరిసిల్ల కాడున్న పెద్ద నీళ్ళ ట్యాంకు మీదకి ఎక్కిర్రు. ఇప్పుడు కలెక్టరు ఆర్డీఓలు రావాలి. మా షాపులు మాకే ఇయ్యాలని నీళ్లు లియ్యేస్తుర్రు. మరి వాళ్ళ కూపన్ దుకాణాలు ఏమైనాయి అంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లాల కొత్త కూపన్ షాపులు పెట్టుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చిర్రట. పాతోళ్లకు కాకుండా కొత్తోళ్లకు డీలర్గిరి అప్పచెప్పాలనుకుర్రట. ఇన్నొద్దుల సంధి మేము డీలర్ తనం చేస్తున్నాము. మాకు కాకుండా మళ్ళా గాల్లెవలకు కొత్తోళ్లకు ఇచ్చుడు ఏంది, అడగంది చెయ్యంది అట్లెట్లా ఇస్తారని ఇట్లా పాత డీలర్లు పానాలు పోయినా సరే అని వాటర్ ట్యాంకి ఎక్కిర్రు. ఇన్నరా తీస్తే మా జీవి తీస్తారా లేకుంటే మా షాపు మాకిస్తారా అని జిద్దుకి ఎత్తుకుర్రు. పోలీసులు కూడా వచ్చిండ్రు. సారు చెప్పుర్రి. మీరు మాట్లాడేది విషయం ఉంటే మాట్లాడాలి. ఇది అన్నిటికీ ఇదే సమస్యకు పరిష్కారాలు కావు కదా. ఇదేనా అంతా పరిష్కారాలు ఇట్లే ఉంటాయా? ఏమంటుండో ఇన్నరా? ఇట్లా నీళ్ళ ట్యాంకులు ఎక్కి పెట్రోల్ చేతులు పట్టుకొని సస్తమంటే గోసాలు తీరుతాయా, బాధలు పోతాయా? దేనికైనా ఓ తొవ్వు ఉంటుంది. కిందికి రానరానికి వచ్చిండు. అయ్యా పోలీస్ ఆఫీసరు వాళ్ళేమో అంతెత్తు మీద ఉన్నారు. చుట్టూ కూడా గడబడ బాగానే ఉన్నది. మీరేమో షానిగా చిన్నగా చెప్తుర్రు. మీరు అన్న మాటలు వాళ్ళకి వినబడ్డాయా? అది సరేగాని కాంగ్రెస్ సర్కారు వచ్చింది. పాత డీలర్లను తీసేసి ఎందుకు కొత్త డీలర్లను పెడదామని కలెక్టరు ఆర్డీఓలు ఏమన్నా కమాలు గిట్లా కట్టిర్రా? ఏ జిల్లాల లేంది ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలని ఇట్లా ఇచ్చుడు ఏంది అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు.